కౌన్సిల్ లో రిజల్యూషన్ పాస్ చేస్తే ఆ కౌన్సిల్ రిజల్యూషన్ ఎగ్జిక్యూట్ చేసేటువంటి కమిషనర్ కూడా కమిషనర్ దృష్టిలో పెట్టుకొని ఆయన మీద మనం ఏదైనా ఒక ఇంజంక్షన్ తీసుకొని వస్తేనే ఇప్పుడు అంతర్గతంగా ఉండేటువంటి సీనియారిటీని బట్టో లేదా అప్లికేషన్ సీనియారిటీని బట్టో లేకపోతే సర్వీస్ సీనియారిటీని బట్టో ఎంప్లాయీస్ కు మాత్రమే టీచర్స్ ను వదిలేసి అలాట్ చేస్తే 3 లక్షల చొప్పున మిగిలిన 37 ప్లాట్లకి ఎంత వస్తుంది? 37 × 3 అంతకంటే ఎక్కువ రాదు. మనం ఒక ప్రతిపాదన మనని సిటీ ప్లానర్ గారు అడిగినప్పుడు దాదాపు 50 లక్షల చొప్పున 48 లక్షల చొప్పున వచ్చిన 37 ప్లాట్లు అయితే 3, 4, 12 అలా 15 కోట్లు వస్తాయని మనం అనుకున్నాం. కనీసం అప్పుడు మనం ఇచ్చినటువంటి 10 కోట్లను ఆఫీసులో రవిబాబు అనేటువంటి ఒక కమిషనర్ గారు ఉన్నప్పుడు దానిని వేరే వాటికి వాడేయడం జరిగింది. కాబట్టి వేరే వాటికి దానికి ఇప్పుడు డబ్బులు లేవు అని అన్న తర్వాత ఈ 16 కోట్లతోనైనా మాకు సపరేట్గా ఫండ్ పెట్టి మాకు డెవలప్ చేయాలన్న కాన్సెప్ట్ మనం కూడా కొంతలో కొంత అంగీకరించాం. కాబట్టి మనం ఇవాళ చేయవలసింది అసోసియేషన్కి కావాల్సింది ఏంటంటే సభ్యులే. ఇప్పుడు చూడండి, 4 వచ్చారు, ఎంత ఆనందంగా ఉందో. నేను 13వ రోడ్డుకి నేను జానకి ప్రసాద్ గారు ఉన్నాడు. నేను ఆయన తల ఒక 5,000 వేసుకున్నా ఉంటున్నాం. మిగిలిన ప్లాట్ల వానర్లకి డిబేట్ చేసి నేను 13వ నెంబరు రోడ్లో 162వ నెంబర్ ప్లాట్ నా పక్కనే ఉంటాడు ఆయన. ఇద్దరము కూడా చెరి 30-40 ట్రక్కులు బట్టి దోచుకున్నాం ఎప్పుడో లాంగ్ ఏగోనే. కాబట్టి మా రోడ్లో ఎవరైనా 13వ నెంబర్ వాళ్ళు ఉంటే దయించి నన్ను కానీ ఆయన్ని కానీ సంప్రదిస్తే మా రోడ్డుని మేము సరి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. 13 ఎవరన్నా ఉంటే దయించి లేవండి. మా ఇద్దరం తప్ప మాకు ప్రసాద్ గారు, నేను ప్రసాదే. నేను టిఎస్ఎన్ ప్రసాద్, ఆయన కూడా ప్రసాద్ గారే. వాళ్ళ మేడం గారు హెడ్ మిస్టర్స్ సెక్రటరీ అయ్యారు. 13వ నెంబర్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఉంటే చెప్పండి. 13. సో మేము ముగ్గురు ఉన్నాం. మేము తలా 5,000, 10,000 వేసుకోవడానికి రెడీగా ఉన్నాం. మా రోడ్లో మెరగ తీస్తే కొద్దిగా మాకు రోడ్ మన ప్లాట్ లోకి అడుగు పెట్టడానికి వీలుంటుంది అన్న కాన్సెప్ట్ తో ఉన్నాం మేము. కాబట్టి మా దాంట్లో